మహిళా మేలుకో, ఆడపిల్లనంటూ దిగులు చెందకు, ఆడపులిలా నీవేంటో ఈ లోకానికి నిరూపించు. తోటి మహిళల్లో వెలుగులు నింపుతూ ప్రపంచానికి నీవేంటో తెలియజెప్పు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ ఊహా మహంతి. ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశం మగవారికి ఎక్కువ జీతం, ఎక్కువ విలువ ఎలా ఇస్తున్నారో మహిళలకు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వారితో సమానంగా జీతాన్ని, విలువను, గుర్తింపును ఇవ్వాలన్నది. ప్రపంచంలో మహిళల పట్ల ఉన్న వివక్షను బద్దలు కొట్టడమే ఈ ప్రత్యేక దినోత్సవ ప్రధాన లక్ష్యం. దేశ జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తున్నది. కుటుంబం, దేశం ప్రగతి పదంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వారి అభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అనేక రంగాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళల రక్షణ, స్వావలంబన కోసం అనేక చట్టాలు చేశాయి. మరీ ముఖ్యంగా మహిళలకు అన్ని రంగాల్లో సమానత్వం కోసం మహిళా బిల్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు చేస్తున్నాయి. కేవలం అవగాహన రాహిత్యం వల్లే ఇప్పటి వరకు మహిళలపై జరిగిన ఘాతుకాలు చాలు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మహిళలు మేలుకోవాల్సిన సమయం వచ్చింది. మీకోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడడం మానుకోండి. ఇవన్నీ నేను చెప్తున్న కల్పిత మాటలు కాదు, చట్టం స్త్రీకి చెప్తున్న ధైర్యపు మాటలు. ఆడవారిని ఎవరైనా లైంగికంగా వేధించినా, అల్లరి పట్టించినా, బెదిరింపులకు పాల్పడినా, స్త్రీ మాన ప్రాణాలకు భంగం కలిగించినా, స్త్రీ యొక్క వ్యక్తిగత గౌరవానికి విఘాతం సృష్టించినా ఊరుకునే ప్రసక్తే లేదంటుంది ఇండియన్ పీనల్ కోడ్. మీకు ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే తక్షణ సాయం అందించేందుకు పోలీస్ స్టేషన్లో ఉమెన్ డెస్కులు ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఫిర్యాదు చేయడమే. ఫిర్యాదు చేయడం వల్ల మీ పేరు బయటకు వచ్చే ప్రమాదం ఉందని భావించకండి. పూర్తి గోప్యతతో మీ సమస్యను నివారించేలా పరిస్థితులు మారిపోయాయని గుర్తించండి. మీరు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేమనుకుంటే సామాజిక మాధ్యమాల ద్వారా అయినా మీ ఇబ్బందులను తెలుపవచ్చు. లేకపోతే 100కు డయల్ చేసి కూడా మీ సమస్యను వివరించవచ్చు. మహిళల రక్షణ మరియు భద్రత కోసం మన భారత రాజ్యాంగం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న చట్టాలు ఇవే. సెక్షన్ 306 ఐపీసీ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించినట్లయితే అలాంటి వారికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 326A ఐపీసీ యాసిడ్, మారణాయుధాలు, ప్రాణానికి హాని కలిగించే వస్తువులు ఏవైనా ఉపయోగించి దాడి చేసిన వారికి యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. సెక్షన్ 326B ఐపీసీ దాడికి ప్రయత్నించినా కూడా ఈ శిక్ష అమలవుతుంది. సెక్షన్ 354 ఐపీసీ ఉద్దేశపూర్వకంగా లేదా ఏదైనా కారణాల వల్ల సమాజంలో ఆమె గౌరవానికి భంగం కలిగించినట్లయితే కనిష్టంగా 1 సంవత్సరం, గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాగే సెక్షన్ 354A ఐపీసీ స్త్రీ శరీరాన్ని తన ప్రమేయం లేకుండా భౌతికంగా తాకడం వల్ల ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. సెక్షన్ 354B ఐపీసీ లైంగిక వాంఛ తీర్చమని బలవంత పెట్టడం, స్త్రీని పదే పదే వేధించడం వల్ల ఈ సెక్షన్లు అమలు వస్తుంది. సెక్షన్ 354C ఐపీసీ మహిళకు నీలి చిత్రాలు, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం వల్ల కూడా ఈ సెక్షన్ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకా సెక్షన్ 354D ఐపీసీ మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, లైంగిక పరమైన వాక్యాలతో వేధించడం వల్ల ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. వీటినన్నింటికీ 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా సెక్షన్ 376 ఐపీసీ మహిళను ఆమె అనుమతి లేకుండా మానభంగం చేయడం, శీతల పానీయాల్లో మత్తుమందు కలిపి ఈ చర్యలకు పాల్పడటం ద్వారా కనిష్టంగా 7 ఏళ్లు, గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పాల్పడిన విధానాన్ని బట్టి జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 504 ఐపీసీ
ఉద్దేశపూర్వకంగా అవమానించి రెచ్చగొడితే వారికి కనీసం 2 ఏళ్లు జైలు శిక్షతో పాటు వారు రెచ్చగొట్టే వాక్యాల తీవ్రతను బట్టి జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 506 ఐపీసీ చంపేస్తా, కిడ్నాప్ చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడటం, మహిళ క్యారెక్టర్ పై దుష్ప్రచారం చేస్తానని భయోందోళనకు గురి చేసి వారి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తే అలాంటి వారిపై కఠినమైన కారాగార శిక్ష విధిస్తారు. కనీసం 7 ఏళ్లకు పైగా జైలు శిక్షతో పాటు జరిమానా విధించే ప్రమాదం ఉంది. అలాగే సెక్షన్ 509 ఐపీసీ ఆడవాళ్ళని ఆట పట్టించడం, వెంటపడి వేధించడం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం, మహిళ ఏకాంతాన్ని భంగపరచడం, దుస్తులు మార్చుకుంటున్నా, స్నానం చేస్తున్న దృశ్యాలు చూడటం వంటివి చేస్తే 3 ఏళ్లు జైలు శిక్షతో పాటు నేర తీవ్రతను బట్టి జరిమానా విధించే ప్రమాదం ఉంది. ఇవన్నీ 18 ఏళ్లు పైబడిన మహిళలకు వర్తించే చట్టాలు. అలాగే మైనర్ బాలికలకు ఎదురయ్యే వేధింపులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలను పొందుపరిచారు. ఇలాంటి వాటికి పోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు అమలయ్యే చట్టాన్ని రూపొందించారు. 2012లో తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ ప్రకారం మైనర్ యువతులను, చిన్న పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడితే ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుంది. ర్యాగింగ్ నిషేధ చట్టం 1997 ప్రకారం కాలేజీల్లో, పాఠశాలల్లో ఎక్కడైనా అమ్మాయిలకు ఆకతాయి చేష్టలతో మానసికంగా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా ముప్పు కలిగించే భావన తీసుకొస్తే వారికి ఐపీసీలో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకుంటారు. పోష్ యాక్ట్ 2013 మహిళ పనిచేసే ప్రదేశాల్లో ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తే అలాంటి వాటిని నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. ఇన్ని చట్టాలు కేవలం మహిళల భద్రత దృష్టిలో ఉంచుకొని చేసినవే కాబట్టి పిరికి చర్యలకు పాల్పడకుండా ధైర్యంగా నిలబడి పోరాడండి. న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి నుంచైనా స్త్రీలు ఇలాంటి చట్టాలపై అవగాహన కల్పించుకుంటారని ఆశిద్దాం. తల్లిదండ్రులుగా మీరు చేయవలసింది ఒకటే, మగపిల్లలకు చిన్నతనం నుంచే ఆడవాళ్ళని గౌరవించడం నేర్పించాలి. పని, చదువు ఏదైనా సరే ఇద్దరికి సమానత్వం పాటించాలి. ఆడపిల్లలకు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సరైన పౌష్టిక ఆహారం అందేలా చూస్తూ బయట ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగేలా వాళ్ళని సిద్ధం చేయాలి. మనం పురాణాల్లో చూసుకుంటే మహిళను అగౌరవపరిచి అవమానించినందుకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. అసలు మహిళను గౌరవించడం మన భారతీయ సాంప్రదాయం, మన సంస్కృతిలో ఒక భాగం. అందుకని మన భరతమాతను ఎలా అయితే గౌరవిస్తామో అలాగే ప్రతి మహిళను గౌరవిద్దాం. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.